ఖచ్చితంగా వస్తుంది అది. ఆ అభిప్రాయం రాజకీయ వర్గాలకి సమాజంలో కూడా కలుగుతుంది. ఈ సమయంలో సినీ పరిశ్రమ పెద్దలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిస్తే సినిమా పరిశ్రమ గౌరవం పెరగదు, ముఖ్యమంత్రి గౌరవం పెరగదు. ప్రజల ముందు అపహాస్య పాలవుతారు. వీళ్ళందరూ ఒకటే, మన ముందు డ్రామా ఆడుతున్నారు అనుకుంటారు ప్రజలు. అలా మరి ఎవరు అడ్వైజులు ఇస్తున్నారో తెలియదు. అటు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారు, ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో తెలియదు. ఇంతకన్నా అవివేకం కూడా ఉండదు కదా. ఈ సమయంలో కలిస్తే మీరు ఇప్పటిదాకా బిల్లు చేసిన నరేటివ్ అంతా పోతుంది. లా విల్ ఇట్ టేక్ ఇస్ ఓన్ కోర్, సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా మాకు ఒక్కటే, ఇది మేము సినిమా పరిశ్రమ టార్గెట్ కాదు, తెలంగాణ ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోగలమా, ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత, ఇవన్నీ మాట్లాడేదంతా పోయి ఇప్పుడు సినిమా పెద్దలు రప్పించుకోవడానికి మాట్లాడే ఇదంతా వేసాను రేవంత్ రెడ్డి పైన అనుకుంటారు. సినిమా పెద్దలు కూడా ఏడాదాకా గుర్తు రాలేదు. 24వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 25వ తారీఖు 2 కోట్లు ఇవ్వాలని గుర్తొచ్చింది వీళ్ళకు. ఇప్పటిదాకా ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడేదాకా 2 కోట్లు రాలే కదా. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడేదాకా అసెంబ్లీలో సినిమా పెద్దలకు ముఖ్యమంత్రి కొత్త ఆయన వచ్చాడు కలవాలని ఆలోచన రాలే కదా అని అనుకోరా. అందువల్ల ఇది ఇద్దరికీ రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.